హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్, నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను. ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి ప్రతి శనివారం ఇలా పూజ చేసుకుంటాను. శనివారం వెంకటేశ్వర స్వామి డే కూడా కదండి. చూడండి, మా ఇంట్లో అయితే ఈ ఫోటో పెట్టుకున్నాను. ప్రతి శనివారం మంగళవారం నేను ఆంజనేయ స్వామికి అయితే ఇలా పూజ చేసుకుంటానండి తమలపాకులతోటి. అయితే మీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉండే. అయితే ప్రతి శుక్రవారం మేము క్లీన్ చేస్తూ శనివారం పూజలు అవి చేసేవాళ్ళము. అంతే రెస్పాన్సిబిలిటీ మాదే ఉండేది గుడిది. అందుకోసమని ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజించుకుంటాను నేను. చూడండి, మందార పూలు మా గార్డెన్లోనే పూసినవి, వీటితోటే పూజ చేశాను నేను. అయితే తమలపాకులు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అండి. తమలపాకుల మాల వేసి ఆంజనేయ స్వామికి మొక్కుకుంటే కోరిక నెరవేరుతుందని చెప్తుంటారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి తమలపాకులు వేస్తూ ఉంటారు గుడిలో. అయితే నేను ఆంజనేయ స్వామి కోసమని తమలపాకుల చెట్టుని ఏకంగా మా ఇంట్లోనే పెంచుకున్నాను. చూడండి ఎంత పైకి బాగా వచ్చేసిందో. తులసి కోటకు కూడా పూజ చేసుకున్నాను. అయితే మీ ఇంట్లో కనుక తాబేలు బొమ్మ ఉందా అండి? ఉంటే కనుక ఈశాన్య మూలలో పెట్టి ఇలా డెకరేట్ చేసుకొని మొక్కుకోండి. అయితే గుడిలో అన్నాను కదండి, ఇగో ఇదే అండి గుడి. చాలా బాగుంటాడు దేవుడు, చూడండి. అయితే నాకు అందుకోసమని ఆంజనేయ స్వామి మీద ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. చూడండి, అందుకోసం నేను లామినేషన్ చేయించుకొని మరీ పెట్టుకున్నాను గుడిలో ఉన్న విధంగానే. ఈ వీడియో కనుక మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.